సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్టయితే తెలంగాణలో హైడ్రా అనేది హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏందన్నా? హైడ్రా అంటే ఇప్పుడు ఓన్లీ కొంతమందిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వేరే పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడం కాదు. వాళ్ళ దాంట్లో కూడా ఇల్లీగల్ గా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకు తెలియదు ఎవరు చేస్తున్నారో చేసిర్రో, బట్ ఉంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు పబ్లిక్ లో కూడా అది జెన్యున్ గా వర్క్ చేస్తున్నారు అనేది వస్తుంది కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు అందరి డిబేట్ ఏంటంటే ఓన్లీ వేరే పార్టీస్ మీదనే ఫోకస్ చేస్తున్నారు, మీ పార్టీ పీపుల్ మీద ఫోకస్ చేయట్లేదు. సో చేస్తే అది జెన్యున్, చేసే వరకు అయితే మంచిదే, బట్ అన్ని వైపుల నుండి చేయాలి. కొంతమంది చేయకుండా కొంతమంది చేయడం అనేది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నా. ఇప్పుడు నాగార్జున గారి ఎన్కన్వెన్షనల్ కూల్చేయడం సరైనదే అంటారా? అది అకార్డింగ్ టు ద రూల్స్ లేకపోతే కూల్ చేయడంలో తప్పేం లేదు. బట్ లేదు అన్ని కరెక్టే ఉన్నాయి అయినా కూడా కూల్ చేసి కక్ష రాజకీయాలు అలాంటివి ఇలాంటివి ఏదైనా చేద్దామని అనుకుంటే మాత్రం తప్పు. మనకి ఆ లోపల ఫ్యాక్ట్స్ అంటే తెలియదు. సో దాని గురించి ఇంకా దీపు అయితే నేను మాట్లాడలేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సకలం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజ్ కి ఎందుకు నోటీసులు ఇవ్వడం జరిగింది? అంటే ఇప్పుడు అవి కూడా హైడ్రాలో భాగంగానే ఉన్నాయి. సో అవి కూల్ చేయొచ్చు కదా సీదా, మరి ఎందుకు వాటికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది? కూల్ చేస్తే ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా మంది చదువుకుంటారండి, దాంట్లో కొన్ని వేల మంది చదువుకుంటుంటారు. ఇప్పుడు వాళ్ళని సడన్ గా నువ్వు కూల్ చేసి నువ్వు వెళ్ళిపో అంటే వాళ్ళ కెరీర్ ఏమవుతుంది? ఇప్పుడు కరోనా వచ్చి ఆల్మోస్ట్ చాలా పెద్ద డ్యామేజ్ అయింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. ఇప్పుడు ఇలా కాలేజీలు కూల్ చేస్తే వాళ్ళ, ఇప్పుడు మీరు నా క్లాస్మేట్ 10th లో, ఇంటర్ లో మీరు వేరే కాలేజ్కి వెళ్ళారు, నేను వేరే కాలేజ్కి వెళ్ళాను. ఈ కాలేజ్ లో అది హైడ్రా వచ్చి కూల్ చేశారు, నేను వెనకబడిపోతాను, నా పక్కన చదువుకున్నవాడు వాడు ముందుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు నాకు వేరే కాలేజ్కి వెళ్ళడానికి ఆప్షన్ లేదు, ఆ కాలేజ్లోనే చదువుకోవాలి. సో అలాంటప్పుడు నాకు మైనస్ అవుతుంది కదా. సో అలా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కెరీర్ అది మైండ్ లో పెట్టుకొని వాళ్ళు కొంచెం టైం లైన్ ఇస్తారు. ఆ టైం లైన్ ప్రకారం అది వేరే దగ్గరైనా షిఫ్ట్ చేయాలి, లేకపోతే కూల్ చేసి వాళ్ళని వేరే కాలేజ్ అయినా ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఇప్పుడు ఆ ఫాతిమా కాలేజ్ ఓవైసీ వాళ్ళకి సంబంధించిన వాటివి అవి రాజకీయ రీజన్స్ వల్లనే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి బయట పోట్రేవు. దీనిపై మీ అభిప్రాయం? రాజకీయ రీజన్స్ అంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ అనేది పెద్ద పార్టీ ఏం కాదండి చెప్పాలంటే. ఒక్క సీటే వచ్చింది ఎంపీ సీట్ తెలంగాణలో. ఎమ్మెల్యే సీట్స్ అదే అండి. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ అంటే మన అదే 7 seats ఎమ్మెల్యే ఉండొచ్చు, బట్ 7 seats అనేది చాలా నెగ్లిజిబుల్ అండి. దాంతో మనం ఏం చేయలేం, ఇన్ఫ్లుయెన్స్ అనేది క్రియేట్ చేయలేం కదా. ఇప్పుడు ఈ పార్టీకి ఏదన్నా ఈ పార్టీతో అవసరం ఉంటే చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ కి మెజారిటీ ఉంది, వేరే పార్టీస్ హెల్ప్ ఏం అవసరం లేదు. సో రాజకీయ రీజన్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మల్లారెడ్డి వాళ్ళ కాలేజ్ కూడా ఇచ్చామన్నారు. సో అదే అంటున్నాను నేను, ఏంటంటే ఒకవేళ అది నిజంగా వాళ్ళు ఆ చెరువుని కబ్జా చేసి కట్టుంటే నోటీస్ ఇవ్వడంలో తప్పేం లేదు, ఒక మంచి పని. ఇప్పుడు రీసెంట్ గా మీరు చూసారు కదా ఫ్లడ్స్ ఖమ్మంలో గానీ, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా ప్లేస్లలో రోడ్ మీద మొత్తం వాటర్ నిండిపోవడము. ఇలా చూస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఆ హైడ్రా చేసే వర్క్ కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ మోటివ్ ఏంటంటే చెరువులు కరెక్ట్ గా ఉండడం వల్ల వాటర్ చెరువులలో స్టోర్ అవుతుంది. వాటిని కబ్జా చేస్తే వాటర్ ఎక్కడ స్టోర్ అవుతుంది? రోడ్ల మీద స్టోర్ అవుతుంది. దానివల్ల మనకే కదా ప్రాబ్లము. సో మన అందరి కోసము అలా చెరువులు కబ్జా చేసిన వాళ్ళ కూల్ చేయడంలో తప్పేం లేదు, బట్ అది కూడా విత్ ఇన్ ద లా చేస్తే కరెక్టే. లా కాకుండా కొంతమంది మీదనే లా అనేది అందరికి అప్లై అవ్వాలి వితౌట్ ఎనీ పార్టీ రిస్ట్రిక్షన్స్ అన్నమాట. సో అలా ఉంటేనే కరెక్ట్. ఇప్పుడు మనం హైడ్రాలో చూసుకున్నట్టయితే రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉందని మనం వింటున్నాం. రాజకీయ నాయకులను దాటుకొని హైడ్రా ముందుకెళ్తుందని మీరు భావిస్తున్నారా? ఆబ్వియస్లీ అందుకనే కదా ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ని పెట్టారు, విశ్వనాథ్ గారిని. సో ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయనకు మంచి పేరు ఉంది ఇంతకు ముందు. సో అది కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, రాజకీయ నాయకుల్ని దాటి వాళ్ళ స్కామ్లు బయట పెట్టిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మందిని చూసాం మనం. స్కామ్స్ అన్ని అలానే బయటపడతాయి. మోస్ట్ ఆఫ్ ది స్కామ్స్ మొత్తం సివిల్ సర్వీసెస్ వాళ్ళే బయటికి వచ్చి వాళ్ళు ఎగేన్స్ట్ ద గవర్నమెంట్ వెళ్ళి బయట పెట్టారు స్కామ్స్. 5 స్పెక్ట్రమ్ స్కామ్ అయినా కానీ ఇలా చాలా స్కామ్స్ ఉన్నాయి, అలాన్ని పెద్ద పెద్ద ఆఫీసర్లే బయట పెట్టింది. సో మనం బిలీవ్ చేయాలి, మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు పార్టీకి ఎగెన్స్ట్ గా వెళ్ళి వర్క్ చేస్తారు. సో ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే హైడ్రా అనేది హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? హైడ్రా అంటే రేవంత్ రెడ్డి చేస్తుంది మంచిదే అన్న. అది మొత్తం తీసేయాలి. పెద్దలు కట్టుకోరు అక్రమంగా, చెరువు గిరువు మొత్తం కట్టుకోరు. ఆ నీళ్ళు ఏడికి పోతుంది? నీళ్ళు పోవు కదా. ఇప్పుడు చెరువుల నీళ్లు ఆన్ ప్లేస్ ఉండాలి, మొత్తం అక్రమం చేసి కట్టేస్తారు కదా, అది మొత్తం కూలగొట్టాలి. మన రీసెంట్ గా చూసుకుంటే నాగార్జున గారి ఎన్కన్వెన్షనల్ కూడా కూల్ చేయడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు కూల్ చేయడం సరైనదే అంటారా? సరైనదే అన్న. ఎంత పెద్ద తోపు ఉండదు కానీ అది సరైనదే అంతే కదా. సో అది కూల్ చేయడమే మంచిది కదా. ఇప్పుడు ఈ అక్రమ కట్టడాల్లో రాజకీయ నాయకుల పాత్ర ఉందని కూడా మనం వింటున్నాం. రాజకీయ నాయకులను దాటుకుని హైడ్రా ముందుకు వెళ్తుందని మీరు భావిస్తున్నారా? వెళ్ళాలి. మీరు భావిస్తున్నారు? వెళ్తానే భావిస్తుంది. అంటే గతంలో కేసీఆర్ గారు కూడా స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేయడం జరిగింది.
రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆపేస్తారా లేదంటే ముందుకు వెళ్తారని మీరు అనుకుంటున్నారు? ఆపడం చేయవద్దు, ముందుకు వెళ్ళాలి అంతే. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నట్టయితే హైడ్రా అనేది హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? హైడ్రా తెచ్చాడు, చాలా మంచి పని చేశాడు అండి రేవంత్ రెడ్డి. హైడ్రా తెచ్చి, బికాజ్ అది ఉండాలి. అంటే చాలా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఈవెన్ మన గవర్నమెంట్స్ లో, పాస్ట్ గవర్నమెంట్స్ లో జరుగుతున్నాయి. సో హైడ్రా రావడం వల్ల కరెక్ట్ జస్టిస్ అనేది జరగాలండి, అది ముందుకు కూడా వెళ్ళాలి. ఈవెన్ దో మొన్న చూసాం నాగార్జున దాంట్లో కూడా ఈజ్ జస్టిఫైయింగ్, గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ దాట్. సో ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు ఈ హైడ్రాలో రాజకీయ నాయకుల పాత్ర ఉందని కూడా మనం వింటున్నాం. రాజకీయ నాయకులను దాటుకున్న హైడ్రా ముందుకు వెళ్తుందని మీరు భావిస్తున్నారా? వెళ్ళాలంటే అదే కదా మెయిన్ థాట్ ఏంటంటే, ఇప్పుడు అతను తెచ్చాడు, రేవంత్ రెడ్డి గారు తెచ్చారు. సో వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉండాలి. ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా అందరికీ న్యాయం జరగాలి కదా. ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, వీళ్ళకి వీళ్ళే అన్ని తీసుకెళ్తుంటే వి కాంట్ సీ కదా.